కానీ నిజంగా ఇది ఒక డెటరెంట్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు మెడికల్ కాలేజ్ అంటేనే కొంచెం టఫ్ లైఫ్, రఫ్ లైఫ్ అని తెలుసు అందరికీ. ఆడపిల్లల్ని పంపించడానికి జంకుతారు. బట్ వీ హ్యావ్ సమ్ ఫ్యాబ్యులస్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ, లైక్ వీ హ్యావ్ యూ అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ పీపుల్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరుగుతుందా అని హాస్టల్స్కి పంపించడానికి అమ్మాయిల్ని ఒకటి. రెండోది, గొంతెత్తి ప్రశ్నించమని మనం చెప్తాము. ఎవరు ఏం ప్రశ్నిస్తే ఎలాంటి సంఘటనలకి దారి తీస్తుందో తెలియని ఒక నార్మల్ బేసిక్ సేఫ్టీ కూడా లేని ఎన్వైరన్మెంట్. అంటే ఒక 10 మంది అమ్మాయిలు బలైపోతే ఒక 2 చట్టాలు వస్తున్నాయి. అవి అమలు చేయడానికి ఇంకో 20 మంది బలవాల్సిన పరిస్థితి లేదు. 10 మంది విజిబుల్గా బలైతే అది ఇన్విజిబుల్. ఇప్పుడు ఈవిడిది ఇట్ బికేమ్ బిగ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు మెనీ థింగ్స్. కానీ ఇంకా కూడా చాలామంది చాలా రకాలుగా మొలెస్ట్ అవుతున్నారు, రేప్ అవుతున్నారు, వయలెన్స్ చూపిస్తున్నారు. నేను ఇక్కడ ఒట్టి ఆడపిల్లలు అనేది చెప్పాను, మగపిల్లల మీద కూడా జరుగుతున్నాయి. కానీ రిలేటివ్లీ మనకి ఆడపిల్లల మీద డెఫినెట్గా ఎక్కువ జరుగుతున్న మాట వాస్తవం. డెఫినెట్గా అండ్ నిజంగా గుండె తరుక్కుపోతుంది డాక్టర్ షర్మిల. అమ్మాయి వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఎన్ని మినిట్స్ జరిగిందో అది హోల్ థింగ్ బిఫోర్ షీ గేవ్ హర్ లాస్ట్ బ్రెత్ ఆఫ్టర్ ఫైటింగ్, గుండె తరుక్కుపోతుంది టు ఇమాజిన్ వాట్ షీ వుడ్. అంటే అవన్నీ నేను చదివితే లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ విచ్ ఆల్సో ఐ థింక్ ఈస్ మోడిఫైడ్. బట్ ఏమైనా ఉండేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో? అంటే మల్టిపుల్ ఒక 14 to 16 ఇంజురీస్ ఉన్నాయి. అంటే ఒకే ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఈ 2 టెంపుల్స్ మీద తప్ప, ఈ ప్లేస్ తప్ప అన్ని చోట్ల ఇంజురీస్ ఉన్నాయి. ఈ ప్లేస్లో లేకపోవడాన్ని అంటే వాట్ యు సీ? అంటే వాళ్ళకి ఇంకా ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియక ఎక్కడ లేవని వెతుకున్నట్టున్నారు, ఎక్కడ ఉన్నాయి అన్నకంటే. దట్ ఈస్ ద సాడ్ థింగ్. కానీ అదే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల ఉంది. సో ఎక్కడ లేదు అని చెప్పాలని అంటే ఓకే ఇక్కడ ఒక చోట లేదు అని ఎక్కడో కాస్త భూతద్దం వేసుకుని వెతికితే వాళ్ళకి ఒక చిన్న స్పేస్ దొరికినట్టు. ఖచ్చితంగా ఎవరో కసితో హర్ట్ చేయాలి, హార్మ్ చేయాలని చేసిన క్రైమ్ గానే ఇది. హర్ట్ అండ్ హార్మ్ ఒక్కటే కాదు, దే వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ టు మెనీ పీపుల్ ఎట్ లార్జ్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేక్స్ మీ ఫీల్ వెరీ, ఐ వుడ్ సే frightened, sad and hopeless. సో నా ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డిటర్మిన్ చేస్తుంది, మన కంట్రీ ఫ్యూచర్. అండ్ అట్ దిస్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది మన నేషనల్ దాన్ని ఏమంటామంటే లైక్ రెప్యుటేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నేనేమి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ మాట్లాడట్లా, ఫస్ట్ హ్యాండే చెప్తున్నాను. లేదండి, ఆల్రెడీ నేను ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. వాళ్ళు మన కంట్రీ వచ్చి నేర్చుకుంటున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అపోలోలో ఈ జాయింట్ ప్రోగ్రామ్ ఉంది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చి ఇవి అన్నీ నేర్చుకుని వెళ్తున్నారు అనమాట. 6 months మన దగ్గర పోస్ట్ అవుతారు. సో ఐ వాజ్ ఆస్క్డ్, దీని తర్వాత ఒకరోజు ఐ హ్యాడ్ టు టేక్ ఎ సెషన్ ఆన్ జూమ్ 2 students ఇన్ ఆస్ట్రేలియా. ఆ యూనివర్సిటీ వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. మా పిల్లలు భయపడుతున్నారు, వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్, ఆర్ దే సేఫ్ అని అడిగారు నన్ను. సో దిస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు ద కంట్రీ. నేను ఇందాక అన్నది ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. సో ఆ తర్వాత ఏం చేస్తారు, ఇదే ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడిన దగ్గర నుంచి అందరూ గూగుల్ చేయటం మొదలు పెడతారు. ఇండియాలో విమెన్ సేఫ్టీ గురించి గూగుల్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా మనం అన్నీ బయటకు వస్తాయి. అండ్ ఈ 16 సెకండ్లు సరిపోదు, ప్రతి 16 ఇది క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నా ఇదనమాట. 2022లో లాస్ట్ క్రైమ్ రికార్డ్స్ ఉన్నాయి, అవే పెథటిక్గా ఉన్నాయి. సో 50 ఆల్మోస్ట్ లైక్ 54 కేసులు పర్ ఎవ్రీ అవర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ రిజిస్టర్డ్. ఇంకా అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉంటాయో కష్టం. సో దట్ ఈస్ వెరీ సాడ్. అండ్ ఇది కనుక ఇఫ్ దిస్ ఈజ్ ద సాక్రిఫైస్ దట్, అంటే ఇంత జరిగితే నన్నా ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా ఇది ఇంకా జరగాల, ఐ డు నాట్ నో. నేను చెప్తాను అని అంటే అగైన్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్, పిల్లలతో టచ్లో ఉండండి, కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉండండి. అండ్ వాళ్ళకి ఏ రకమైన ఆందోళనకు గురవుతున్నారు, ఏంటి అబ్జర్వేషన్స్ అనేవి వినండి. ఇక్కడ ఐ విల్ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. న్యూరో సైన్స్లో చాలామంది అడుగుతూ ఉండుంటారు స్వప్న మిమ్మల్ని, కాన్స్టెంట్గా నన్ను పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లలు మేము చెప్పింది వినట్లా,
దిస్ ఈస్ ద కాన్స్టెంట్ కంప్లైంట్. సో ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ విల్ సే దిస్ అట్ సమ్ పాయింట్. అబ్బా ఏం చెప్పినా వినరు వీళ్ళు. సో వినాలి అంటే ఏం చేయాలని అడుగుతారు, అడగరు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఓన్ డివైస్ చేస్తూ ఉంటారు. 2 పాయింట్లు చెప్తాను ఇక్కడ. ఏమిటి అని అంటే 20 నిమిషాల పాటు ఎవ్రీడే, ఈ నంబర్స్ అన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేసినవి కాదు, ఇది స్టడీస్ తర్వాత చెప్పినాయి. అట్లీస్ట్ 20 minutes ఎవ్రీ డే మీ పిల్లలతో మీరు స్పెండ్ చేయాలి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఆ 20 నిమిషాలలో మీరు చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. ఏమిటి అని అంటే ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్లు వేయటం, రెండోది వాళ్ళు చెప్పే వాటన్నిటికీ మీ అభిప్రాయాలు ఇమ్మీడియట్గా చెప్పేసేయటం, అండ్ భాషణలు ఇవ్వటం. ఈ 3 చేయకుండా 20 నిమిషాలు స్పెండ్ చేయండి. ఈ 3 తర్వాత ముందో ఇంకెప్పుడోనో చేసుకోండి. ఒక 20 నిమిషాలు జస్ట్ హియర్, లిసన్. 20 minutes ఆఫ్ యాక్టివ్ లిజనింగ్. ఇది రిలేషన్షిప్స్ని బిల్డ్ చేస్తుంది. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏమిటి అని అంటే, నాకు ఈ 20 minutes నేను నీతోనే ఉంటా. మీకు తెలిస్తే కనుక వాళ్ళకి ఇష్టమైనది పని ఏంటి అనేది చైల్డ్ ఏజ్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఆ యాక్టివిటీ అన్నా చేయొచ్చు, లేదా జస్ట్ కూర్చోండి వాళ్ళని కబుర్లు చెప్పమనండి. దట్స్ ఇట్. వినండి. వాళ్ళు చెప్పే వాటిలో చాలా ఇన్ఫర్మేషన్లో మనకి ఇమ్మీడియట్గా ఇలా నువ్వు ఫీల్ అవుతున్నావు. మనకి ఏంటంటే ఆత్రం అనమాట, వాళ్ళని హెల్ప్ చేయాలి అని. నీకు ఇలా అనిపిస్తుందా, అది రైట్ కాదు, నువ్వు ఇలా ఆలోచించు. ఇలా అనిపిస్తుందా, అయితే ఇలా చేసి చూడు. ఈ 2 చెప్పకుండా ఏ పేరెంట్ ఉండరు. అవును, నేను కూడా చేస్తాను. ఇమ్మీడియట్గా వై కాంట్ యూ జస్ట్ లిజన్ అంటుంది మా అమ్మాయి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమి జడ్జ్ చేయకుండా, ఏం సలహాలు ఇవ్వకుండా వాళ్ళు చెప్పే వినండి. విన్న తర్వాత కొంచెం పాజ్ ఇచ్చి కొంచెం టైం ఇస్తే వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, నువ్వేమనుకుంటున్నావు, లేదా ఎలా చేస్తే బాగుంటుంది అని. డైలీ రిచువల్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు, అండ్ అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని వినటం మొదలు పెడతారు. ఫస్ట్ మీరు వినాలి, తర్వాతే వాళ్ళు వింటారు. సో ఇది ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలతో డైలీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంచుకుంటే వాళ్ళ మనసుల్లో జరుగుతున్నాయి, వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి, అది ఏ ఏజ్ అయినా కానీ, ఇప్పుడు ఈ 30 ఏళ్ళ డాక్టర్కైనా కూడా తెలుస్తాయి. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, మీరు చెప్పేవి ఒకవేళ కనుక మీరు చెప్పగలిగిన సమస్యలు అయితే, మీరు సాల్వ్ చేయగలిగిన అయితే మీరు చెప్తారు సొల్యూషన్ వాళ్ళు అడిగిన తర్వాత. లేకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా సాల్వ్ చేసుకున్నారు, మీ ఓన్ స్టోరీస్ మీరు చెప్పచ్చు. అలా వాళ్ళు చేసుకోవచ్చు. అలా ఈ కమ్యూనికేషన్ లూప్ ఉంటే కనుక మేబీ వాళ్ళకి కొన్ని తీవ్రమైన భావ ఉద్వేగాలు కలిగినప్పుడు మీరు వాటిని అక్కడ ఆపగలుగుతారేమో, కొన్ని ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా ఆపగలరేమో. రైట్ వే టు రిఫార్మ్ ద సొసైటీ ఆర్ రైట్ వే టు లెట్ యువర్ వాయిస్ బి హర్డ్. వాళ్ళకి ఏవో చెప్పాలని ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది పర్టికులర్గా. ఛానలింగ్ దర్ ఎమోషన్, బేసికలీ వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ డ్రైవ్ని ఛానల్ చేయడానికి, ఛానల్ చేసి సేఫ్గా వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు మనకి సేఫ్టీ ఇంపార్టెంట్, ఎందుకంటే మేబీ షీ వెంట్ ద అన్సేఫ్ వే అండ్ అక్కడ ఎక్కడో ఏదో బెడ్స్ కొట్టి ప్రాణాల మీదకే తెచ్చుకుంటాను. సో చాలా వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ వ్యాలిడ్ పాయింట్ ఇది షర్మిల గారు. ఇన్ డెవలపింగ్ వెల్ రౌండెడ్ పర్సనాలిటీస్, అంటే పిల్లలే కదా ఎదిగి ఈ స్టేజ్కి వస్తారు. ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్లో క్రైమ్ తగ్గటం అనేది ఐ డోంట్ సీ ఇట్ ఎనీవేర్. క్రైమ్ తగ్గదు. మనల్ని ఈచ్ వన్ ఇండివిజువల్ ఎలా కాపాడుకోవాలి, క్రైమ్ తగ్గుతుంది. మనందరం కలెక్టివ్గా ఈచ్ వన్ ఆఫ్ అస్ థింక్ అబౌట్ ఇట్, అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సవరించుకుంటూ పోతే తగ్గుతుంది. సో అగైన్ ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. కరెక్ట్. ఈచ్ హోమ్లోనూ రిఫార్మేషన్ వస్తే డెఫినెట్గా సొసైటీ రిఫార్మ్ అవుతుంది. బట్ ఆ రిఫార్మింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ మీ పిల్లల్ని కాపాడుకోవటం, రెండోది మీ పిల్లలు వేరే వాళ్ళని హామ్ చేయకుండా ఉండటం, అండ్ ఏ మాట ఏ రకంగా ఎలాంటి వాతావరణంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇవన్నీ నేర్పించటం. ఇవన్నీ జరగాలి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం స్పెంట్ విత్ యువర్ చైల్డ్.
ముందు పేరెంట్స్ కూడా తిన్నగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఎక్స్ట్రీమ్గా ఉండకుండా చాలా moderationలో చోట్ల ఉండాలి. చాలా చోట్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో నేను చూసింది ఏంటంటే వన్ ఆఫ్ ద పేరెంట్కి సిమిలర్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. 100%. Yes. సో ఇది మనం ఓపెన్ మైండ్తో ఉండి మన పిల్లలతో మనకున్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేయటానికి వెళ్ళాలి. వాళ్ళు చెప్పింది ఓపెన్ మైండ్తో విని, కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ దే కమ్ ఫోర్త్ విత్ ద ఇన్ఫర్మేషన్. చాలాసార్లు నేను అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది, రైట్. చెప్తాను. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. Correct. మిమ్మల్ని మీరు రిఫార్మ్ చేసుకోవచ్చు, మీ పిల్లల్ని హెల్ప్ చేయొచ్చు. ఇది చాలా ఈ ప్రాసెస్ చాలా అవసరం. బహుశా ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షను, సెల్ఫ్ మోడరేషన్ అనే ఒక ఇన్స్టింక్ట్ రావడానికి. చాలా వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ డాక్టర్ షర్మిల. ఐ థింక్ లెట్స్ వెయిట్ అండ్ హోప్ దట్ జస్టిస్ విల్ ప్రివెయిల్. అండ్ ఇంత జరిగినందుకు, ఇంత దారుణం జరిగిపోయాక అట్లీస్ట్ వ్యవస్థ నిద్రపోలేదు, ఖచ్చితంగా దీన్ని ప్రోబ్ చేసి దోషులకి శిక్ష పడాలని చెప్పి. అలాగే I can only hope we can only and we can only hope and we can only wish it happens before it catches. అంటే ఇదే వ్యాధి ఇంకా ఎక్కువ ప్రబలిపోకుండా ఉండాలని కోరుకోవటమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షర్మిల ఫర్ దిస్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ.